Well, in yesterday's class already we discussed about the super heterodyne receiver. So the problems which are faced in a DRF receiver is overcome by a super heterodyne receiver. So in super heterodyne principle, we have a super heterodyne receiver. We have a main principle as super heterodyne. So heterodyning, what is meant by heterodyning? Heterodyning is nothing but mixing of two signals. So that is RF is converted. By that mixing, RF is converted into IF. So already I told you with the conversion of IF, we can got very easily signal processing. And second one is with the second advantage for converting RF to IF. For higher frequency, we require more bandwidth. But for intermediate frequency, there is no need to require more bandwidth. If bandwidth reduces automatically, the selectivity is increases. If bandwidth reduces automatically, selectivity increases. So that's why here the RF signals are converted into IF. So that is the main principle involved in super heterodyne receiver. So coming to next topic, characteristics of the receiver. Take a side heading, receiver characteristics. Receiver characteristics. So the first one is selectivity. So what are the characteristics for good receiver? The first one is a selectivity, second one is a sensitivity, third one is fidelity, and fourth one is frequency and its rejection. Image frequency and its rejection. Fifth one is double spotting. Double spotting. Now to deciding selectivity. What is selectivity? These characteristics are very important. Individual characteristic is asked in short answers. So ఓవరాల్గా ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ గురించి దట్ ఈస్ వాట్ ఈస్ సెలెక్టివిటీ, వాట్ ఈస్ సెన్సిటివిటీ, వాట్ ఈస్ ఫెడిలిటీ, వాట్ ఈస్ ఇమేజ్ ఫ్రీక్వెన్సీ రిజెక్షన్, ఇవన్నీ కూడా మీకు షార్ట్ ఆన్సర్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది ఇండివిజువల్గా. బట్ ఓవరాల్ వాట్ ఆర్ ద రిసీవర్ క్యారెక్టరిస్టిక్స్ అని ఎస్ఏ క్వశ్చన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Receiver characteristics. So first of all, you observe selectivity. What is selectivity? So already I told you selectivity, the name itself indicates selectivity. What is selectivity? Selectivity అంటే ఏంటమ్మా? ఏం తెలుస్తుంది మీకు selectivity అంటే? సో మీకు రిసీవింగ్ యాంటీనా దగ్గరికి నెంబర్ ఆఫ్ సిగ్నల్స్, వి గాట్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అరౌండింగ్ దట్ యాంటీనా. సో డిఫరెంట్ సిగ్నల్స్, డిఫరెంట్ బ్యాండ్విడ్త్లో ఉన్న సిగ్నల్స్ అన్నీ కూడా మనకి రిసీవర్ దగ్గరికి వస్తాయి. మనం ఎప్పుడైతే ట్యూనర్ సర్క్యూట్ యూస్ చేసి మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసుకుంటున్నామో అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకునే కెపాసిటీ మన రిసీవర్కి ఉండాలి. సో దట్స్ వై దట్ ఈస్ సెలెక్టివిటీ. సెలెక్టివిటీ రిఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ ఎ రిసీవర్ to select a signal of desired frequency while reject all others. సో రిమైనింగ్ అన్నిటినీ రిజెక్ట్ చేసి మనకి కావాల్సిన పర్టికులర్ ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకునేదాన్ని, ఆ ప్రాపర్టీని మనము సెలెక్టివిటీ కింద తీసుకుంటాం. సెలెక్టివిటీ రిఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ ద రిసీవర్ టు సెలెక్ట్ ఏ డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిగ్నల్ వైల్ రిజెక్ట్ ఆల్ అదర్స్. రిమైనింగ్ అన్ని ఫ్రీక్వెన్సీస్ని ఎలిమినేట్ చేసి మనకు కావాల్సిన పర్టికులర్ సిగ్నల్ని మాత్రమే లోపలికి రిసీవ్ చేసుకునే సర్క్యూట్ని, ఆ ప్రాపర్టీని మనము సెలెక్టివిటీ కింద కన్సిడర్ చేస్తాం. ఈ సెలెక్టివిటీ మెయిన్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సెలెక్టివిటీ ఆఫ్ ఎవ్రీ రిసీవర్ మస్ట్ బి అబ్టైన్డ్ బై ట్యూనింగ్ సర్క్యూట్స్. దాన్ని ఇంటర్నల్గా మనం కనెక్ట్ చేసే ట్యూన్డ్ సర్క్యూట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు ట్యూన్డ్ సర్క్యూట్స్ అంటే ఏంటన్నా, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఇండక్టర్స్ అండ్ కెపాసిటర్స్. చాలాసార్లు చెప్పాను నేను. సో అంటే మీరు అక్కడ యూజ్ చేసే ఇండక్టర్ కెపాసిటర్ని బట్టి దాని రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది. సో ఆ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీని బట్టి ట్యూనింగ్ అనేది డిపెండ్ అవుతుంది.
సో టోటల్గా మనకి ట్యూనింగ్ మీన్స్ సెలెక్టింగ్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు సపోజ్ మనం ఆ ట్యూన్డ్ సర్క్యూట్ దగ్గర వేరియబుల్ నాబ్ పెట్టామనుకోండి. సో ఆ వేరియబుల్ నాబ్ మనం అడ్జస్ట్ చేయడం వల్ల మనం ఇంటర్నల్గా ఉన్న కెపాసిటర్ వాల్యూస్ని, సపోజ్ వేరియబుల్ కెపాసిటర్ మనం కనెక్ట్ చేసామనుకోండి, ఇంటర్నల్గా ఉన్న వేరియబుల్ కెపాసిటర్ వాల్యూని మనం చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ట్యూన్డ్ సర్క్యూట్ ఇంటర్నల్గా ఉన్న కాంపోనెంట్ వాల్యూస్ మారుతాయి. మారినప్పుడు ఏమవుతాము, దాని రెజనెంట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఆర్ కూడా మనకి చేంజ్ అవుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, ఎఫ్ఆర్ వచ్చేసి 1/2/√LC కింద కన్సిడర్ చేస్తాం. సో ఆ రెజనెంట్ ఫ్రీక్వెన్సీ ట్యూన్డ్ సర్క్యూట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఆటోమేటిక్గా అది సెలెక్ట్ చేసుకునే ఫ్రీక్వెన్సీ కూడా మనకి చేంజ్ అవుతుంది. ఎప్పుడు మనకి అది పర్ఫెక్ట్ సెలెక్షన్ జరుగుతుంది, రెజనెంట్ ఫ్రీక్వెన్సీ మనకి ఎప్పుడైతే ఇన్కమింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి రెజనెంట్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుందో అప్పుడు అది ఆ ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేస్తుంది. అది మనకి ఇంటర్నల్గా జరుగుతున్న ప్రాసెస్ అన్నమాట. టోటల్గా ఈ సెలెక్టివిటీ అనేది మెయిన్గా ట్యూన్డ్ సర్క్యూట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతుంది, ట్యూన్డ్ సర్క్యూట్స్. అసలు ఫస్ట్ వాట్ ఈజ్ సెలెక్టివిటీ? సెలెక్టివిటీ అంటే ఏంటి? సెలెక్టివిటీ వచ్చేసి ద ఎబిలిటీ ఆఫ్ ఎ రిసీవర్ టు సెలెక్ట్ ఏ డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ బై రిజెక్ట్ ఆల్ అదర్స్. రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ రిజెక్ట్ చేసి ఓన్లీ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని, మనకి కావాల్సిన ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేయడాన్ని మనము సెలెక్టివిటీ అని అంటాము. సో టోటల్గా మీకు ఒక స్పెక్ట్రంలో నుంచి మనకి కావాల్సిన ఫ్రీక్వెన్సీని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, రిమైనింగ్ సిగ్నల్స్ అన్నింటినీ ఎలా ఎలిమినేట్ చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యూన్డ్ సర్క్యూట్ జరుగుతుంది. ట్యూన్డ్ సర్క్యూట్ మనం యూజ్ చేసినప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ ఫర్ దట్ ట్యూన్డ్ సర్క్యూట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సెలెక్టివిటీ ఎప్పుడు కూడా క్వాలిటీ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ట్యూన్డ్ సర్క్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. Selectivity parameter mainly depends upon the quality factor of a tuned circuit, that is Q. If we take the relation Q equal to resonant frequency by bandwidth, already you know this relation. In yesterday's class also I discussed about this relation. Quality factor equal to resonant frequency by bandwidth. So then Q, according to this relation, we can say that Q and bandwidth are inversely proportional parameters. మీకు ఈ రిలేషన్ నుంచి ఏమర్థం అవుతుందమ్మా మీకు? క్వాలిటీ ఫ్యాక్టర్, బ్యాండ్విడ్త్ ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ పారామీటర్స్. సో బ్యాండ్విడ్త్ ఎక్కువగా ఉందంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ దట్ ట్యూన్డ్ సర్క్యూట్ తగ్గుతుంది. క్వాలిటీ ఫ్యాక్టర్ తగ్గిందనుకోండి ఆటోమేటిక్గా సెలెక్టివిటీ తగ్గిపోతుంది. సో టోటల్గా సెలెక్టివిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ ఫ్యాక్టర్స్. ఎప్పుడైతే పర్ఫెక్ట్ క్యూ ఫ్యాక్టర్ ఉందో, క్వాలిటీ ఫ్యాక్టర్ ఉందో, అప్పుడు ఆ సర్క్యూట్కి మనం సెలెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంది అని చెప్తాం. సో టు మెయింటైన్ బెటర్ క్వాలిటీ ఫ్యాక్టర్ వీ మస్ట్ మెయింటైన్ బ్యాండ్విడ్త్ ఈజ్ వెరీ వెరీ లెస్. కానీ బ్యాండ్విడ్త్ లెస్ అయితే మళ్ళీ మన సిగ్నల్స్ అంటే మోర్ ఫ్రీక్వెన్సీస్ని మనం ట్రాన్స్మిట్ చేయాలంటే ఇట్ మస్ట్ ఆక్యుపై హయ్యర్ బ్యాండ్విడ్త్. సో రెండు కూడా మనము మేనేజ్ చేసుకుంటూ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయాలి. సో బ్యాండ్విడ్త్ ఎప్పుడు కూడా తక్కువగా పంపించడం పాసిబిలిటీ అవ్వదు మనకి. సో అందుకనే మనం సూపర్ హెట్రోడైన్ రిసీవర్లో లో ఫ్రీక్వెన్సీస్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం వచ్చిన ఆర్ఎఫ్ సిగ్నల్స్. ఎందుకంటే ప్రాపర్ సెలెక్టివిటీ కోసం. సో టోటల్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది సెలెక్టివిటీలో అకార్డింగ్ టు దిస్ రిలేషన్ బ్యాండ్విడ్త్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి క్యూ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. బ్యాండ్విడ్త్ తక్కువ ఉన్నప్పుడు క్యూ ఫ్యాక్టర్ పెరుగుతుంది. ఎప్పుడైతే క్యూ ఫ్యాక్టర్ పర్ఫెక్ట్గా ఉంటుందో, దట్ ఈజ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆ సర్క్యూట్లో సెలెక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సెలెక్టివిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ ఫ్యాక్టర్. సో మీకు ఇప్పుడు ఒకటి చూడండి అమ్మా, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మీరు డ్రా చేశారనుకోండి, బ్యాండ్విడ్త్ ఎప్పుడు కూడా రెస్పాన్స్ మీరు డ్రా చేసినప్పుడు బ్యాండ్విడ్త్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? హౌ వి క్యాలిక్యులేట్ బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్ టు, సీ దిస్ గ్రాఫ్, బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్ టు upper cutoff frequency minus lower cutoff frequency. How we take these cutoff frequencies? Where we got cutoff frequencies 1/√2 times of its maximum frequency లో నుంచి తీసుకుంటే అంటే దట్ ఈస్ 0.707 ఆఫ్ మ్యాక్సిమం తీసుకుంటాం. సో అక్కడ మీకు కట్ ఆఫ్స్ వస్తాయి. సో ఎప్పుడైతే కట్ ఆఫ్స్ అప్పర్ కట్ ఆఫ్ మైనస్ లోయర్ కట్ ఆఫ్ చేస్తామో మనం దాన్ని బ్యాండ్ విడ్త్ కింద కన్సిడర్ చేస్తాం.
ఇప్పుడు ఈ రెస్పాన్స్ చూడండి, ఈ రెస్పాన్స్ నేరోగా ఉంటే మీకు బ్యాండ్విడ్త్ ఏమవుతుంది, తగ్గుతుంది. అదే మనకి వైడ్ రెస్పాన్స్కి బ్యాండ్విడ్త్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది. వైడ్ రెస్పాన్స్కి బ్యాండ్విడ్త్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా వైడ్గా ఉంటుంది. సో వైడ్ రెస్పాన్స్లో అంటే ఇంత బ్యాండ్విడ్త్ ఉన్న దానిలో నుంచి సెలెక్టివిటీ అనేది ఎలా ఉంటుంది, మనకు పర్టికులర్ ఫ్రీక్వెన్సీని మనం సెలెక్ట్ చేయాలంటే కష్టమవుతుందా కాదా, ఎక్కువ బ్యాండ్విడ్త్ ఉన్నప్పుడు. అలానే నేరో బ్యాండ్విడ్త్ ఉన్నప్పుడు సెలెక్టివిటీ అనేది ఈజీగా అవుతుందా కాదా. సో మీరు ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే మనం ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా సరే మన సెలెక్షన్ అనేది డిఫికల్ట్ అవుతుంది, తక్కువగా ఉన్నప్పుడు సెలెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది. సో మీరు ఏదైనా పర్చేస్ చేయాలన్నా అంతే. సో ఎక్కువగా ఐటమ్స్ ఉన్నప్పుడు మీరు సెలెక్టివిటీ కష్టం అవుతుంది మనకి. సో మీకు ఇదే లేకపోతే అదే అనేది మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అలా కాకుండా తక్కువ తీసుకున్నాం అనుకోండి, తక్కువ ఐటమ్స్లో నుంచి మీరు పర్చేస్ చేయాలనుకోండి, ఆటోమేటిక్గా సెలెక్టివిటీ ప్రాసెస్ ఏమవుతుంది, ఈజీ అవుతుంది. సో అలానే ఇక్కడ కూడా బ్యాండ్విడ్త్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో సెలెక్టివిటీ ఈజ్ డిఫికల్ట్, సెలెక్టివిటీ ఆఫ్ దట్ సిగ్నల్ ఈజ్ డిఫికల్ట్. బ్యాండ్విడ్త్ ఎప్పుడైతే నారో అవుతుందో ఆటోమేటిక్గా సెలెక్టివిటీ బికమ్స్ ఈజీ. సో మనకి పర్ఫెక్ట్ సెలెక్టివిటీ మెయింటైన్ చేయాలి, పర్ఫెక్ట్గా మనం కావాల్సిన ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే వీ మస్ట్ మెయింటైన్ క్యూ ఫ్యాక్టర్ మస్ట్ బి హై. క్యూ ఫ్యాక్టర్ ఎప్పుడైతే హై చేసామో ఆటోమేటిక్గా బ్యాండ్విడ్త్ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది, ఆటోమేటిక్గా బ్యాండ్విడ్త్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఫర్ నారో బ్యాండ్విడ్త్స్ వీ హ్యావ్ హై సెలెక్టివిటీ, వీ హ్యావ్ హై సెలెక్టివిటీ. అంతే. సెలెక్టివిటీ అంటే ఏంటి, టోటల్గా ఎబిలిటీ ఆఫ్ ద రిసీవర్ టు సెలెక్ట్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ, టు సెలెక్ట్ డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ బై రిజెక్టింగ్ ఆల్ అదర్స్, బై రిజెక్టింగ్ ఆల్ అదర్స్. ఎప్పుడు సెలెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది, నేరో బ్యాండ్ విత్ అప్పుడు సెలెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సెలెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉంది అంటే క్యూ ఫ్యాక్టర్ బాగున్నట్టు, మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ద ట్యూన్ సర్క్యూట్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో దట్ ఈస్ సెలెక్టివిటీ. Next coming to sensitivity. So what is sensitivity? Sensitivity of a communication receivers refers to a receiver's ability to pick up weak signals. Sensitivity, the name itself indicates ability to pick up weak signals. Weak signals ని కూడా అది సెన్స్ చేసే కెపాసిటీ ఉండాలి రిసీవర్కి ఎప్పుడు కూడా. సో ఇప్పుడు మనం ఒక సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేసాము, సో అది మనకు ఎంతో డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి వచ్చింది. ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి వచ్చేటప్పటికి మనకు ఆటోమేటిక్గా సిగ్నల్ స్ట్రెంత్ ఏమవుతుంది, ఇట్ మస్ట్ బి అటెన్యూయేటెడ్. అంటే అటెన్యూయేషన్ అంటే ఏంటి, తగ్గిపోతుంది సిగ్నల్ స్ట్రెంత్. అటెన్యూయేషన్ అంటే యాంప్లిఫికేషన్కి ఆపోజిట్ అటెన్యూయేషన్. సో ఎప్పుడు మనకి లాంగర్ డిస్టెన్సెస్ సిగ్నల్స్ ట్రావెల్ అయ్యి వచ్చేటప్పుడు రిసీవర్ దగ్గరికి ఎలా వస్తాయి సిగ్నల్స్, వీక్ సిగ్నల్స్ వస్తాయి. సో ఆ వీక్ సిగ్నల్స్ని కూడా అది పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకునే కెపాసిటీ మన రిసీవర్కి ఉండాలి. అంటే వీక్ సిగ్నల్స్ని కూడా అది సెన్స్ చేసే కెపాసిటీ ఉండాలి. సో దట్ పారామీటర్ ఈజ్ కాల్డ్ సెన్సిటివిటీ, ద ఎబిలిటీ టు పికప్ వీక్ సిగ్నల్స్ అండ్ యాంప్లిఫై ఇట్. వీక్ సిగ్నల్స్ని తీసుకున్న తర్వాత లోపల ఇంటర్నల్ సెక్షన్స్ ఏం పెడుతున్నాం మనం, ఫస్ట్ సెక్షన్స్లో యాంప్లిఫైర్స్ పెడుతున్నాం టు రైజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ సిగ్నల్స్. అంటే టోటల్గా మన రిసీవింగ్ యాంటీనాకి ఏ ప్రాపర్టీ ఉండాలి, మస్ట్గా ఇట్ మస్ట్ బి ద ఎబిలిటీ టు పికప్ వీక్ సిగ్నల్స్. వీక్ సిగ్నల్స్ని కూడా క్యాచ్ చేసేటట్టు రిసీవర్ ఉండాలి. రిసీవర్ అలా డిజైన్ చేయాలి, రిసీవింగ్ యాంటీనా డిజైన్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ సెన్సిటివిటీ. టోటల్గా సెన్సిటివిటీ అనేది మనకి రిసీవ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందమ్మా, సిగ్నల్స్ని మనం మోస్ట్గా యాంప్లిఫై చేసుకుంటాం. యాంప్లిఫై చేసేటప్పుడు మనం ఇంటర్నల్గా యూస్ చేసేది ఏమి యూస్ చేస్తాము, యాంప్లిఫైర్ సర్క్యూట్స్ యూస్ చేస్తాం. యాంప్లిఫైర్ సర్క్యూట్స్ తోటి మనకి ఏంటి ఆటోమేటిక్గా హియర్ వీ ఇంక్రీజ్ ద సిగ్నల్ స్ట్రెంగ్త్ అండ్ గెయిన్ ఆల్సో. గెయిన్ అంటే ఏంటమ్మా, ఎప్పుడు కూడా అవుట్పుట్ బై ఇన్పుట్. ఇన్పుట్ సిగ్నల్ లోగా వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి గెయిన్ ఏమవుతుంది, యాంప్లిఫికేషన్ జరిగిన తర్వాత అవుట్పుట్ని మనం రైజ్ చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది, గెయిన్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకని టు గెట్ మోర్ గెయిన్ యూజ్ నెంబర్ ఆఫ్ దట్ ఈస్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తే మనము సిగ్నల్ స్ట్రెంగ్త్ని రైజ్ చేస్తాము అండ్ గెయిన్ ఆల్సో ఇంక్రీజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్. సో టోటల్లీ therefore sensitivity is a primary function of the overall receiver gain.
Therefore, sensitivity is a primary function for the overall receiver gain. So totally it is expressed in microvolts and decibels. సెన్సిటివిటీని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే మైక్రోవోల్ట్స్లో కానీ డెసిబెల్స్లో కానీ ఎక్స్ప్రెస్ చేస్తాం. సో గుడ్ కమ్యూనికేషన్ రిసీవర్ మస్ట్గా సెన్సిటివిటీ ఎంత ఉండాలి, 0.2 నుంచి 1 మైక్రోవోల్ట్ వరకు ఉండాలి. ఫర్ పర్ఫెక్ట్ రిసీవర్ సెన్సిటివిటీ మస్ట్ బి లైస్ బిట్వీన్ 0.2 to 1 మైక్రోవోల్ట్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద సెకండ్ క్యారెక్టరిస్టిక్ సెన్సిటివిటీ. సో సెన్సిటివిటీ అంటే ఎబిలిటీ టు పికప్ వీక్ సిగ్నల్స్. వీక్ సిగ్నల్స్ మేము తీసుకున్న తర్వాత మనకి ఇంటర్నల్గా యూస్ చేసిన మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ తోటి సిగ్నల్ స్ట్రెంగ్త్ని ట్రేస్ చేస్తాము, ప్లస్ గెయిన్ని మనం ట్రేస్ చేసుకుంటాము. టోటల్గా సెన్సిటివిటీ మనకి ఎలా మెజర్ చేస్తారు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైక్రోవోల్ట్స్ అండ్ డెసిబుల్స్లో మెజర్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ వన్, ఇది వచ్చేసి సెన్సిటివిటీ కర్వ్ అమ్మ. సెన్సిటివిటీ రిప్రజెంట్ చేసే కర్వ్ మీరు ఇలా తీసుకుంటారు. సో ఫ్రీక్వెన్సీ ఎక్స్ యాక్సిస్ మీద సెన్సిటివిటీ, సో దట్ ఈస్ ఇన్ ద మైక్రోవోల్ట్స్. ఇన్ ద వై యాక్సిస్ మీద తీసుకుంటే సెన్సిటివిటీ గ్రాఫ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఇస్ ఫిడిలిటీ. సో వాట్ ఈస్ ఫిడిలిటీ? Fidelity refers to the ability of the receiver to reproduce all the modulating frequencies equally. So observe the definition. What is fidelity? Fidelity refers to the ability of the receiver to produce all the modulating frequencies equally. సో మీరు రిసీవర్ దగ్గర ఏ సిగ్నల్స్ని అయితే మాడ్యులేట్ చేసి పంపించామో ట్రాన్స్మిటర్ దగ్గర అగైన్ మళ్ళీ రిసీవర్ దగ్గర మనము ఓవరాల్ సేమ్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీస్ని పర్ఫెక్ట్గా రీప్రొడ్యూస్ చేసే కెపాసిటీని మనం ఫిడిలిటీ అని అంటాం. So the ability of the receiver to reproduce all the modulating frequencies equally, that characteristic is called fidelity. That characteristic is called fidelity. So total the following figure shows the fidelity curve for the radio receiver. So fidelity curve మీరు తీసుకుంటే ఇలా ఉంటుంది రెస్పాన్స్. సో టోటల్గా లోయర్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్సెస్ ఏమో ఐఎఫ్ యాంప్లిఫైర్ లో ఫ్రీక్వెన్సీస్ మీద డిపెండ్ అవుతుంది. సో అలానే హై ఫ్రీక్వెన్సీస్ రెస్పాన్స్ ఏమో ఐఎఫ్ యాంప్లిఫైర్స్ హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఎలా ఉంటుందో దాని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ దాని మీద డిపెండ్ అవుతుంది. ఇఫ్ యూ టేక్ ఏ సూపర్ హెట్రోడైన్ రిసీవర్, ఎందుకంటే మీరు అక్కడ ఆర్ఎఫ్ నుంచి ఐఎఫ్కి కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ద ఫిడిలిటీ అట్ ద లోయర్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీస్ ఈస్ డిటర్మైన్డ్ బై ద లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఐఎఫ్ యాంప్లిఫైర్. లోయర్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీస్ ఫిడిలిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద ఐఎఫ్ యాంప్లిఫైర్ మీద డిపెండ్ అవుతుంది. అలానే ఫిడిలిటీ అట్ హయ్యర్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద ఐఎఫ్ యాంప్లిఫైర్ మీద డిపెండ్ అవుతుంది. హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద ఐఎఫ్ యాంప్లిఫైర్. సో టోటల్గా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఐఎఫ్ యాంప్లిఫైర్ని బట్టి మన ఫిడిలిటీ అనేది డిపెండ్ అవుతుంది. సో వాట్ ఈస్ ఫిడిలిటీ? ఫిడిలిటీ రిఫర్స్ టు ద ఎబిలిటీ ఆఫ్ ద రిసీవర్ టు రీప్రొడ్యూస్ ఆల్ ద మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్లీ. మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటమ్మా, మీరు ట్రాన్స్మిటర్ దగ్గర మనం ఏ మెసేజ్ని అయితే మనం పంపిస్తున్నామో పర్ఫెక్ట్గా అదే మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ అగైన్ రిసీవర్ దగ్గర రీప్రొడ్యూస్ చేయగలగాలి. ఆ పారామీటర్ని మనం ఫిడిలిటీ అని అంటాం. సో అది దేని బట్టి డిపెండ్ అయి ఉంటుంది? ఆ ఫిడిలిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇట్ మస్ట్ బి డిటర్మైన్డ్ బై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఐఎఫ్ యాంప్లిఫైర్. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఐఎఫ్ యాంప్లిఫైర్. లో మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీస్ కనుక అయితే లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద ఐఎఫ్ యాంప్లిఫైర్ మీద, అలానే హయ్యర్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీస్ కనుక అయితే హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఐఎఫ్ యాంప్లిఫైర్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మీరు తీసుకుంటే ఫిడిలిటీ ఈజ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద బ్యాండ్ విడ్త్. ఫిడిలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే బ్యాండ్ విడ్త్ ఎక్కువగా ఉండాలి. సో అనదర్ పాయింట్ మీరు ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫిడిలిటీ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద బ్యాండ్ విడ్త్ ఆల్సో. ఏఎం రిసీవర్స్లో మీరు సూపర్ హెట్రోడైన్ రిసీవర్ యూస్ చేసినప్పుడు ఆర్ఎఫ్ నుంచి ఐఎఫ్కి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి బ్యాండ్ విడ్త్ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను హై ఫ్రీక్వెన్సీస్ ఆక్యుపైస్ మోర్ బ్యాండ్ విడ్త్. సో అంటే రేడియో ఫ్రీక్వెన్సీస్ మోర్ బ్యాండ్ విడ్త్ ఆక్యుపై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఐఎఫ్కి మనం ఎందుకు కన్వర్ట్ చేసాము?
బ్యాండ్విడ్త్ రెడ్యూస్ చేయడం కోసం. ఎందుకని రెడ్యూస్ చేస్తున్నాం అక్కడ? సెలెక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. కానీ ఎప్పుడైతే బ్యాండ్విడ్త్ని రెడ్యూస్ చేసామో ఆటోమేటిక్గా మనకి అనదర్ ప్రాబ్లం రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేంటంటే ఫిడిలిటీ. బ్యాండ్విడ్త్ని మనం రెడ్యూస్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా మన మెసేజ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రీప్రొడ్యూస్ చేయలేము. సో దట్ ఈస్ ఫిడిలిటీ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద పారామీటర్ బ్యాండ్విడ్త్. సో ఫర్ పర్ఫెక్ట్ ఫిడిలిటీ వి మస్ట్ మెయింటైన్ హయ్యర్ బ్యాండ్విడ్త్. సో మీరు ఎప్పుడూ కూడా సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు కానీ రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ ఈ పారామీటర్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనకి ట్రాన్స్మిటింగ్ యాంటీనాస్, రిసీవింగ్ యాంటీనాస్ డిజైన్ చేస్తారు. అంటే మనకి పర్ఫెక్ట్ ఫిడిలిటీ, పర్ఫెక్ట్ సెన్సిటివిటీ, పర్ఫెక్ట్ సెలెక్టివిటీ, ఏ ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఎంత బ్యాండ్విడ్త్, ఇవన్నీనే రీసెర్చ్లు జరిగేది. అర్థమైందా? కమ్యూనికేషన్స్ సైడ్ రీసెర్చ్ జరిగేది ఏంటి అంటే మనకి ఎంత బ్యాండ్విడ్త్లో ఆ సిగ్నల్ని, ఆ రేంజ్ ఆఫ్ సిగ్నల్ని పర్ఫెక్ట్గా పంపిస్తే మనకి ఎంత ఫిడిలిటీతో సిగ్నల్ వస్తుంది, రిసీవర్ దగ్గర ఎంత సెలెక్టివిటీ, అది పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలుగుతుందా లేదా, పర్ఫెక్ట్గా సెన్స్ చేయగలుగుతుందా లేదా, ఇవన్నీ కూడా మీకు పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ డిజైన్ చేస్తారనమాట యాంటీనాస్ అన్ని కూడా. సో టోటల్గా మీరు మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఫిడిలిటీ అనేది బ్యాండ్విడ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాండ్విడ్త్ ఎక్కువగా ఉంటే ఫిడిలిటీ మీరు అంటే పర్ఫెక్ట్గా మనం రీప్రొడ్యూస్ చేసుకోగలం సిగ్నల్స్. అలా కాకుండా బ్యాండ్విడ్త్ తక్కువగా ఉందనుకోండి రీప్రొడ్యూస్ చేయలేము. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. నౌ కమింగ్ టు ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ విచ్ ఇస్ ఇమేజ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్స్ రిజెక్షన్. వాట్ ఈజ్ ఇమేజ్ ఫ్రీక్వెన్సీ అండ్ రిజెక్షన్? ఇమేజ్ ఫ్రీక్వెన్సీ అని దేన్ని అంటాము, అది ఎలా రిజెక్ట్ చేస్తాము, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను నేను. సో ఇప్పుడు మనము సూపర్ హెట్రోడైన్ రిసీవర్లో ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పానమ్మా నేను? మిక్సర్ చెప్పాను. సో మిక్సర్కి మనము 2 సిగ్నల్స్ ఇస్తున్నాము. ఒకటేమో ఇన్కమింగ్ సిగ్నల్, దట్ ఈజ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. అనదర్ సిగ్నల్ ఈజ్ లోకల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ విచ్ ఈజ్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ అని చెప్పాను. సో ఈ రెండింటిని మనకి మిక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బై ద సబ్ట్రాక్షన్ హియర్ వీ గాట్ ఏ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్, దట్ ఈజ్ ఐఎఫ్ సిగ్నల్ అని చెప్పాను. అది నేను చెప్పిన మెయిన్ ప్రిన్సిపల్. సో ఇక్కడ ఇలా ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి రిసీవింగ్ యాంటీనా దగ్గరికి 2 స్టేషన్స్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఒక స్టేషన్ పంపించిన సిగ్నల్ వచ్చేసి 30 MHz, సెకండ్ స్టేషన్ పంపించిన సిగ్నల్ వచ్చేసి 32 MHz వచ్చింది మన రిసీవింగ్ యాంటీనా దగ్గరికి. సో ఫస్ట్ సిగ్నల్ వచ్చేసి 30 MHz, సెకండ్ సిగ్నల్ వచ్చేసి 32 MHz అనుకుంటున్నాను. కానీ మనం రిసీవ్ చేసుకోవాలనుకుంటున్న సిగ్నల్ వచ్చేసి 30 MHz సిగ్నల్ అనుకుంటున్నాను. మనం రిసీవ్ చేసుకోవాలనుకుంటున్న సిగ్నల్ ఇది, మనకి ఇది అన్వాంటెడ్ సిగ్నల్. 32 MHz అనేది అన్వాంటెడ్ సిగ్నల్. కానీ మన రిసీవింగ్ యాంటీనా ఏం చేస్తున్నాము? 2 సిగ్నల్స్ని కూడా రిసీవ్ చేసుకుంటాం. 2 సిగ్నల్స్ని కూడా రిసీవ్ చేసుకుంది అనుకోండి. సో టోటల్గా అంటే ఎందుకు రిసీవ్ చేసుకుంటుంది అని అంటే 2 సిగ్నల్స్ని కూడా ఇక్కడ మీరు 30 MHz తీసుకొని ఇక్కడ సపోజ్ లోకల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ 31 MHz తీసుకున్నాం అనుకోండి. లోకల్ ఆసిలేటర్ చెప్పాను కదా ఎప్పుడు కూడా హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ని జనరేట్ చేస్తుంది. ఇది జనరేట్ చేసేది 31 MHz డిజైన్ చేసామనుకోండి మనం. సో టోటల్గా మిక్సర్ అవుట్పుట్ ఏమవుతుందో మనకి ఇక్కడ ఫస్ట్ కేసులో వచ్చేసి ఫస్ట్ స్టేషన్ ఫ్రీక్వెన్సీకి 31 - 31 MHz ఐఎఫ్ కింద కన్వర్ట్ అవుతుంది. అలానే సెకండ్ స్టేషన్ కూడా 32 MHz కూడా సేమ్ ఐఎఫ్ ఇచ్చే ఛాన్స్ ఉందా లేదా? 32 MHz కూడా సేమ్ ఐఎఫ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? సో ఫస్ట్ మనకి కన్వర్ట్ చేసినప్పుడు 31 - 30 చేసినప్పుడు కూడా 1 MHz సిగ్నల్ వచ్చింది. కానీ సెకండ్ స్టేషన్ 32 అది మన అన్వాంటెడ్ సిగ్నల్, మనకు అవసరం లేదు ఆ సిగ్నల్. కానీ 32 - 31 చేసినప్పుడు కూడా మనకి సేమ్ ఐఎఫ్ 1 MHz ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఆటోమేటిక్గా 30 MHzతో పాటు 32 MHzని కూడా ఇది రిసీవర్ సెలెక్ట్ చేసేసుకుంటుంది. సో ఈ 32 MHz సిగ్నల్ మనం ఇమేజ్ ఫ్రీక్వెన్సీ కింద కన్సిడర్ చేస్తాము. ఆ 32 MHzని మనం ఇమేజ్ ఫ్రీక్వెన్సీ కింద కన్సిడర్ చేస్తాము. సో అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మన యాక్చువల్ ఫ్రీక్వెన్సీతో పాటు అదర్ ఫ్రీక్వెన్సీకి కూడా సేమ్ ఐఎఫ్ సిగ్నల్ వచ్చే ఛాన్స్ ఉంటే మన రిసీవర్ అది కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఆ అదర్ ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ ఇమేజ్ ఫ్రీక్వెన్సీ కింద చెప్తున్నాము.
బట్ ఆ ఇమేజ్ ఫ్రీక్వెన్సీ ఏంటి మనకి అవసరం లేదు, అది అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీ. We must eliminate that frequency. So that ability is called rejection. That ability is called rejection. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ ఫ్రీక్వెన్సీ అంటే, సో సేమ్ ఐఎఫ్ సిగ్నల్ మనం డిఫరెంట్ మీన్స్ టూ స్టేషన్స్ పంపించిన సిగ్నల్స్కి సేమ్ ఐఎఫ్ కనుక రీచ్ అయితే మనం వాంటెడ్తో పాటు అదర్గా వచ్చిన సిగ్నల్ని మనం ఇమేజ్ ఫ్రీక్వెన్సీ కింద కన్సిడర్ చేస్తాము. మన రిసీవర్కి మస్ట్గా దాన్ని ఎలిమినేట్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. సో దట్స్ క్యాపబిలిటీ ఈజ్ కాల్డ్ రిజెక్షన్. ఇమేజ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్స్ రిజెక్షన్. సో అది ఎప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే దాని సెలెక్టివిటీ, రిసీవర్ సెలెక్టివిటీ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, అప్పుడు మనకి ఇమేజ్ ఫ్రీక్వెన్సీని అది రిజెక్ట్ చేసి పర్ఫెక్ట్గా రిసీవ్ చేస్తాం. సో మీరు ఇక్కడ గ్రాఫ్ చూస్తే 30 మెగాహెర్ట్జ్ దగ్గర మనం రిజనెంట్ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకున్నామంటే అప్పుడు మనం పర్టికులర్గా ఆ 30 మెగాహెర్ట్జ్ సిగ్నల్ని మనం రిసీవ్ చేసుకుంటాం. 32 మెగాహెర్ట్జ్ దగ్గరకు వచ్చేటప్పుడు రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఉండదు, సో ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా మనం ఆ ఫ్రీక్వెన్సీని రిజెక్ట్ చేయొచ్చు. సో టోటల్గా మన ట్యూనింగ్ సర్క్యూట్, ఇంటర్నల్గా కనెక్ట్ చేసే ట్యూనింగ్ సర్క్యూట్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీని మనం పర్ఫెక్ట్గా ఎంత సెట్ చేసుకోవాలి, 30 మెగాహెర్ట్జ్కి సెట్ చేసుకోవాలి. అప్పుడు ఓన్లీ 30 మెగాహెర్ట్జ్ సిగ్నల్ను మాత్రమే మనం రిసీవ్ చేసుకుంటాం. సో ఇది విత్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ మ్యాటర్ అంతా ఒకసారి స్టడీ చేయండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇమేజ్ ఫ్రీక్వెన్సీ అంటే అర్థమైంది కదా మీకు. మనకి రెండు ఫ్రీక్వెన్సీస్కి సేమ్ కనుక ఐఎఫ్ వస్తే అనదర్ ఫ్రీక్వెన్సీ మనకు కావాల్సిన దాన్ని కాకుండా వేరే ఫ్రీక్వెన్సీని మనం ఇమేజ్ ఫ్రీక్వెన్సీ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ డబుల్ స్పాటింగ్. లాస్ట్ పారామీటర్ వచ్చేసి, లాస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ డబుల్ స్పాటింగ్. డబుల్ స్పాటింగ్ ఎప్పుడు వస్తుంది అంటేనమ్మా హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర వస్తుంది, డ్యూ టు పూర్ ఫ్రంట్ ఎండ్ సెలెక్టివిటీ ఆఫ్ ద రిసీవర్. మన రిసీవర్కి పర్ఫెక్ట్ సెలెక్టివిటీ ప్రాపర్టీ లేకపోతే అప్పుడు ఈ డబుల్ స్పాటింగ్ అనేది ఛాన్స్ ఉంటుంది. అంటే రిసీవర్ సెలెక్షన్ కనుక తక్కువగా ఉంటే, రిసీవర్కి సెలెక్షన్ ప్రాపర్టీ సరిగా లేకపోతే అప్పుడు ఈ డబుల్ స్పాటింగ్ ప్రాబ్లం వస్తుంది. అదేంటి అసలు డబుల్ స్పాటింగ్ అంటే, ఇప్పుడు సపోజ్ స్ట్రాంగ్ సిగ్నల్ ఎప్పుడు కూడా, స్ట్రాంగ్ సిగ్నల్ అంటే ఏంటమ్మా, మనకు కావాల్సిన సిగ్నల్. వెన్ ద రిసీవర్ ఈజ్ ట్యూన్డ్ అక్రాస్ ద బ్యాండ్, ఒక పర్టికులర్ బ్యాండ్లో మనం రిసీవర్ని ట్యూన్ చేస్తున్నప్పుడు స్ట్రాంగ్ సిగ్నల్ అపియర్స్ టు బి అట్ 2 డిఫరెంట్ పాయింట్స్. స్ట్రాంగ్ సిగ్నల్ ఎప్పుడు కూడా 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర అపియర్ అవుతుంది. సో మీరు ఒక ఫ్రీక్వెన్సీ కోసం ఒక పర్టికులర్ బ్యాండ్లో మీరు ట్యూన్ చేస్తున్నారు. సో ఆ ట్యూన్ చేసేటప్పుడు స్ట్రాంగ్ సిగ్నల్ ఎక్కడ అపియర్ అవుతుంది అంటే 2 ఫ్రీక్వెన్సీస్ దగ్గర అపియర్ అవుతుంది. మీరు ఇప్పుడు ఎఫ్ఎం సెలెక్ట్ చేస్తారమ్మా, ఎఫ్ఎం సెలెక్ట్ చేసేటప్పుడు మీరు చూడండి, ఒకటే సిగ్నల్ మనకి ఇంచుమించుగా ఒక 2 టైమ్స్ అలాగా అపియర్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఎందుకని జరుగుతుంది అని అంటే, ఒకటి ఎప్పుడు అపియర్ అవుతుంది అంటే, ఎప్పుడైతే పర్ఫెక్ట్ మన డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ వచ్చిందో అక్కడ ఒక సిగ్నల్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఎక్కడ 2 టైమ్స్ ఆఫ్ ఐఎఫ్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ అనదర్ సిగ్నల్ వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ ఐఎఫ్, సపోజ్ ఇప్పుడు మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఐఎఫ్ 1 మెగాహెర్ట్జ్ అనుకోండి. 2 టైమ్స్ ఆఫ్ 1 మెగాహెర్ట్జ్ సిగ్నల్ ఇన్పుట్లో వచ్చినప్పుడు కూడా మనకి ఇక్కడ ఈ రిసీవర్ ట్యూనింగ్ అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక రకంగా ఇమేజ్ ఫ్రీక్వెన్సీ టైపే, కాకపోతే మనకి స్ట్రాంగ్ సిగ్నల్ 2 టైమ్స్లో అపియర్ అవుతుంది. ఒకటేమో డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ దగ్గర, ఇంకొకటి వచ్చేసి 2 టైమ్స్ ఆఫ్ ఐఎఫ్. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది. 2 టైమ్స్ ఆఫ్ ఐఎఫ్ ఎప్పుడైతే మనకి ఇన్కమింగ్లో వచ్చిందో అప్పుడు కూడా స్ట్రాంగ్ సిగ్నల్ అది చూపిస్తుంది అనమాట. సో ఇలా 2 టైమ్స్లో మనకు అపియర్ అవుతుంది కాబట్టి దాన్ని డబుల్ స్పాటింగ్ అని అంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ఇమేజ్. ఇమేజ్ అంటే ఏంటి, మనకు కావాల్సిన సిగ్నల్తో పాటు అదర్ ఫ్రీక్వెన్సీ కూడా అదే సిగ్నల్ లాగా కనిపించడాన్ని మనం ఇమేజ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. సో టోటల్గా మనకి అది కూడా మనం తీసేసుకున్నాం అనుకోండి ఇన్పుట్లోకి, ఆటోమేటిక్గా సిగ్నల్ డిస్టర్బ్ అయిపోతుంది. అన్వాంటెడ్ సిగ్నల్స్ ఆల్సో ఎంటర్ ఇన్ టు ద అవర్ సర్క్యూట్. సో అందుకని మస్ట్గా మన డబుల్ స్పాటింగ్ని ఎలిమినేట్ చేయాలి.
ఎలిమినేట్ చేయాలి అని అంటే ఎప్పుడు ఎలిమినేట్ చేస్తుంది? రిసీవర్కి పర్ఫెక్ట్ సెలెక్టివిటీ ఉంటుందో అప్పుడు ఎలిమినేట్ చేస్తుంది. అంటే సెలెక్టివిటీ ప్రాపర్టీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు రిసీవర్ పర్ఫెక్ట్ మనకు కావాల్సిన సిగ్నల్ మాత్రమే తీసుకుంటుంది. లేదంటే అది ఏం చేస్తుంది? ఇన్పుట్లోకి ఈ డబల్ స్పాటింగ్, ఈ ఇమేజ్ ఫ్రీక్వెన్సీస్ని అన్నిటినీ కూడా లోపలికి సిగ్నల్ని రిసీవ్ చేసేసుకుంటుంది. సో దట్స్ వై అవర్ రిసీవర్ మస్ట్ బి ఎబిలిటీ టు take perfect signal, to take our desired signal and eliminate all other signals like image frequencies and images like double spotting signals like that. వీటన్నిటిని కూడా ఎలిమినేట్ చేసి మనకు కావాల్సిన సిగ్నల్ మాత్రమే రిసీవ్ చేసుకునే కెపాసిటీ మన రిసీవర్కి ఉండాలి, రిసీవింగ్ యాంటీనాకు ఉండాలి. సో ఇవన్నీ కూడా రిసీవర్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్. సో ఇవన్నీ కూడా చెప్పాను కదా, ఇండివిజువల్గా షార్ట్ ఆన్సర్స్కి ఇంపార్టెంట్, ప్లస్ ఓవరాల్ వాట్ ఆర్ ద రిసీవర్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఎస్ఏ క్వశ్చన్కి అడుగుతారు. నెక్స్ట్ గో టు అనదర్ టాపిక్. సో ఇప్పుడు మీరు సూపర్ హెటెరోడైన్ రిసీవర్లో ఆల్రెడీ ఇండివిజువల్ సెక్షన్స్ చూసాము. సో ఇక్కడ మీరు ఈ టాపిక్స్లో చూస్తుంది ఏంటి అంటే ఎవ్రీ సెక్షన్ ఇంటర్నల్ సర్క్యూట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏంటో మనది ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ స్టేజ్. సూపర్ హెటెరోడైన్లో ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ స్టేజెస్. ఇక్కడ మీరు ఈ టాపిక్స్లో ఏం చదువుతారంటే మీకు సిలబస్లో ఉన్నది సూపర్ హెటెరోడైన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ ఇంటర్నల్ సెక్షన్స్ ఎలా ఉంటాయి, ఇంటర్నల్గా మీరు ఏ కాంపోనెంట్స్ ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఎవ్రీ సెక్షన్ మళ్ళీ ఇక్కడ డీటెయిల్గా స్టడీ చేస్తారు. సో ఫస్ట్ మీరు సూపర్ హెటెరోడైన్లో నేను చెప్పిన క్లాస్లో ఏంటి బ్లాక్స్ అని మీకు ఉంది, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో ఫస్ట్ బ్లాక్ ఈజ్ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్. ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ తర్వాత మిక్సర్ కనెక్ట్ చేస్తున్నారు. మిక్సర్ కింద ఉన్నది ఏంటి? లోకల్ ఆసిలేటర్. మిక్సర్కి 2 ఇన్పుట్స్ వస్తున్నాయి, ఒకటేమో ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ నుంచి, ఇంకొకటి లోకల్ ఆసిలేటర్ నుంచి. సో మిక్సర్ అవుట్పుట్లోకి వచ్చేటప్పటికి ఐఎఫ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ ఐఎఫ్ సిగ్నల్ని యాంప్లిఫై చేయడం కోసం ఐఎఫ్ యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తారు. ఆ తర్వాత డిటెక్టర్స్ యూజ్ చేస్తారు. డిటెక్టర్స్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు ఇంటర్నల్గా. డిటెక్టర్ అంటే ఏంటి, ఏఎం డిటెక్టర్స్ ఎలా ఉంటాయి, ఎఫ్ఎం డిటెక్టర్స్ ఎలా ఉంటాయి అని అవన్నీ కూడా మీకు తెలుసు ఇంటర్నల్గా. సో అందుకని మీరు ఈ టాపిక్స్లో ఏం చదువుతారంటే ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ సెక్షన్స్ ఎలా ఉంటాయి, మిక్సర్ స్టేజ్ ఎలా ఉంటుంది, లోకల్ ఆసిలేటర్ అంటే ఏంటి, దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఐఎఫ్ స్టేజెస్ ఎలా ఉంటాయి అనేది మాత్రం చదువుతారు. డిటెక్టర్ స్టేజెస్ అవన్నీ కూడా మీకు తెలుసు, అందుకని దెర్ ఈజ్ నో నీడ్ టు స్టడీ అవర్ డిటెక్టర్ స్టేజెస్ హియర్. సో ఫస్ట్ తీసుకున్నట్టయితే రిసీవర్ సెక్షన్స్, ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ సెక్షన్స్. రిసీవర్లో ఫస్ట్ కనెక్ట్ చేసిన సెక్షన్ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్. సో దిస్ ఈస్ ద సర్క్యూట్, ఇంటర్నల్ సర్క్యూట్ ఆఫ్ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్. సీ ద సర్క్యూట్ ఇక్కడ చూడమ్మా. యాంప్లిఫైర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్ మస్ట్ బి ఏ డివైస్ లైక్ ట్రాన్సిస్టర్ అండ్ ఫెట్. ట్రాన్సిస్టర్ కానీ ఫెట్తో కానీ డిజైన్ చేస్తాము. సో విచ్ డివైస్ యాక్ట్స్ యాజ్ ఏ యాంప్లిఫైర్, ట్రాన్సిస్టర్ ఆర్ ఫెట్. బట్ బిఫోర్ దట్ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ హియర్ వీ హ్యావ్ ఏ ట్యూనింగ్ సర్క్యూట్స్ ఉండాలి. ఆర్ఎఫ్ యాంప్లిఫైర్లో నేను ఏం చెప్పాను, నిన్న మీరు బ్లాక్ డయాగ్రామ్ చూసినట్టయితే ఎవ్రీ స్టేజ్లో కూడా మస్ట్గా మీకు ట్యూనింగ్ సర్క్యూట్స్ ఉన్నాయి. ట్యూనింగ్ సర్క్యూట్స్ ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్తున్నాను. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ విచ్ ఈస్ యూజ్డ్ టు సెలెక్ట్ అవర్ డిజైర్డ్ ఫ్రీక్వెన్సీస్. మన డిజైర్డ్ ఫ్రీక్వెన్సీస్ని సెలెక్ట్ చేయడం కోసం ట్యూనింగ్ సర్క్యూట్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యాంప్లిఫైర్ ఫస్ట్ స్టేజ్ ఇక్కడ ఒక డయాగ్రామ్లో వచ్చేసి ట్రాన్సిస్టర్ని యూజ్ చేసాము, ఇంకో డయాగ్రామ్లో వచ్చేసి ఫెట్ని యూజ్ చేసాము. సో మీకు పర్ఫెక్ట్ యాంప్లిఫికేషన్ కంపేర్ టు ట్రాన్సిస్టర్ ఎప్పుడు కూడా ఫెట్ చేస్తుంది. ఆల్రెడీ యూ నో ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫెట్ బై కంపేరింగ్ విత్ ట్రాన్సిస్టర్తో కంపేర్ చేసినప్పుడు ఫెట్ హ్యావ్ మోర్ అడ్వాంటేజెస్, లైక్ ఇట్ హ్యావ్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్. ఫెట్లో మీకు ఇచ్చేది ఇన్పుట్లో ఏ బయాస్ ఉన్నా రివర్స్ బయాస్ ఇస్తారు. విజిఎస్ ఎప్పుడు కూడా రివర్స్ బయాస్ తీసుకుంటాము. సో ఎప్పుడైతే రివర్స్ బయాస్ తీసుకుంటామో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా రివర్స్ బయాస్ తీసాము అంటే అక్కడ ఏంటి, కరెంట్ ఫ్లో అవ్వదు. కానీ ట్రాన్సిస్టర్ పర్ఫెక్ట్గా ఎప్పుడు యాంప్లిఫై చేస్తుంది సిగ్నల్ని, ఎమిటర్ బేస్ జంక్షన్ మస్ట్గా మనకు ఫార్వర్డ్ బయాస్ అవ్వాలి. ఫార్వర్డ్ బయాస్ అయింది అంటే టోటల్గా అక్కడ కరెంట్ ఏమవుతుంది, ఎమిటర్ బేస్ జంక్షన్ మధ్యలో కరెంట్ ఎక్కువగా ఫ్లో అవుతుంది ఫార్వర్డ్ బయాస్ అయింది అంటే. సో కరెంట్ ఎక్కువగా ఫ్లో అయింది అంటే ఇంపిడెన్స్ ఎలా ఉంటుందమ్మా, ఇంపిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది,
కరెంట్ ఎక్కువైందంటే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ తగ్గుద్ది మనకి. సో అంటే టోటల్గా ఎప్పుడు ట్రాన్సిస్టర్లో ఇన్పుట్ ఇంపిడెన్స్ తక్కువగా ఉంటుంది. ఇది ఇలా పక్కన పెడితే ఫెట్ దగ్గరికి వచ్చారంటే ఫెట్లో మీకు ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎప్పుడు కూడా దట్ ఈస్ గేట్ నుంచి సోర్స్కి మీరు ఎప్పుడు రివర్స్ బయాస్ కనెక్ట్ చేస్తాము. రివర్స్ బయాస్ కనెక్ట్ చేసి టోటల్గా మనకి మనం అప్లై చేసే ఇన్పుట్ వోల్టేజ్ని బట్టి అక్కడ దాని మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ మారుతూ ఉంటుంది. సో అందుకని దాన్ని మనము ఫెట్ని వోల్టేజ్ వేరియబుల్ రెసిస్టర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫామ్ అయ్యే ఫీల్డ్ని బట్టి మనకు అక్కడ యాంప్లిఫికేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే సో టోటల్గా ఇన్పుట్లో మనం ఇన్పుట్ ఏ బయాస్ ఇస్తున్నారని చెప్తున్నాను, రివర్స్ బయాస్ అప్లై చేస్తాం. ఎప్పుడైతే ఇన్పుట్లో రివర్స్ బయాస్ ఇచ్చామో ఆటోమేటిక్గా అక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఏముంటుంది, ఆ జంక్షన్లో కరెంట్ తగ్గుతుంది. కరెంట్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఇంపిడెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది, హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది. సో టోటల్గా FET have high input impedance compared to transistor. So that is the key point here. FET have high input impedance compared to transistor. సో ఆ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉండడం వల్ల మనకి దీని యాంప్లిఫికేషన్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు దిస్ వన్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ సర్క్యూట్స్. ఇంపిడెన్స్ మ్యాచింగ్ కింద కూడా పర్ఫెక్ట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ మనం చేసుకోగలం. అంటే హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉన్న సర్క్యూట్స్ని మనం ఈజీగా ఇక్కడ కనెక్ట్ చేసుకోగలం ఇన్పుట్లో. అంటే దీని గేట్కి వేరే సర్క్యూట్స్ ఇక్కడ కనెక్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, దాని ఇంపిడెన్స్ ఎక్కువగా ఉన్నది ఇక్కడ తీసుకొని అవుట్పుట్లోకి వచ్చేటప్పటికి దీనికి లో అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది. ఇక్కడ కనెక్ట్ చేసే డ్రైవర్ సర్క్యూట్స్ లో అవుట్పుట్ ఇంపిడెన్స్. నిన్న నేను చెప్పాను ఒకటి ఏంటి, లౌడ్ స్పీకర్ మీరు సపోజ్ అవుట్పుట్లో కనెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ లౌడ్ స్పీకర్కి ఎప్పుడు కూడా ఇంపిడెన్స్ లెవెల్ చాలా తక్కువగా ఉండాలి. ఎందుకు ఇంపిడెన్స్ లెవెల్ తక్కువగా ఉండాలమ్మా, మనకి సిగ్నల్ పర్ఫెక్ట్గా వినిపించాలి అని అంటే అక్కడ కరెంట్ కాంపోనెంట్ ఎక్కువగా ఉండాలి. కరెంట్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంది అంటే లౌడ్ స్పీకర్ ఎప్పుడు దాని కెపాసిటీ పెరిగే కొద్ది దాని ఇంపిడెన్స్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఇట్ మస్ట్ బి ఇన్ ఆర్డర్ ఆఫ్ ఓమ్స్ లెవెల్లో మాత్రమే ఉండాలి. కానీ లౌడ్ స్పీకర్కి ముందు ఏం చెప్పానమ్మా, ఎప్పుడు ఏ సెక్షన్స్ ఉంటాయి మనకి, యాంప్లిఫైర్ సెక్షన్స్ ఉంటాయి. కానీ ఈ యాంప్లిఫైర్ సెక్షన్స్లో అవుట్పుట్ ఇంపిడెన్స్ ఎలా ఉంటుంది మీకు, యాంప్లిఫైర్ సెక్షన్స్లో అవుట్పుట్ ఇంపిడెన్స్ వచ్చేసి మీకు అంటే ఆడియో యాంప్లిఫైర్స్ ఇవన్నీ మీరు యూస్ చేస్తే దాని అవుట్పుట్ ఇంపిడెన్స్ వచ్చేసి హైగా ఉంటుంది. సో ఈ హై ఇంపిడెన్స్ ఉన్న అవుట్పుట్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక్కసారి లో ఇంపిడెన్స్ ఉన్న లౌడ్ స్పీకర్కి మనం కనెక్ట్ చేయలేము, కంపాటబుల్ అవ్వదు. అర్థమైందా ఇక్కడ నేను చెప్తున్న పాయింట్. మీరు రిసీవర్ స్టేజెస్ చూసినప్పుడు ఆడియో యాంప్లిఫైర్స్ తర్వాత పవర్ యాంప్లిఫైర్స్ పెడుతున్నారు, పవర్ యాంప్లిఫైర్స్ తర్వాత లౌడ్ స్పీకర్ కనెక్ట్ చేశాను. నేను పవర్ యాంప్లిఫైర్ పెట్టినప్పుడు దాని పర్పస్ ఏం చెప్పానమ్మా, పవర్ యాంప్లిఫైర్స్ ఎందుకు యూస్ చేస్తారని చెప్పాను, ఫర్ పవర్ లెవెల్, ఇంక్రీజింగ్ పవర్ లెవెల్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ యూజ్ ఈజ్ ఇంపిడెన్స్ మ్యాచింగ్. ఇంపిడెన్స్ మ్యాచింగ్ అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ఒక యాంప్లిఫైర్ని మనం యూజ్ చేసేటప్పుడు దాని ఇన్పుట్లో వేరే సర్క్యూట్ నుంచి ఇక్కడ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ వచ్చి దీని అవుట్పుట్లో మనకి ఇక్కడ లో అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉన్న డివైస్కి మనం కనెక్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే దాన్ని పాసిబుల్ అవ్వదు, ఇంపిడెన్స్ మనకి మ్యాచ్ అవ్వదు. సో ఇక్కడ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ని తీసుకొని లో అవుట్పుట్ ఇంపిడెన్స్ కింద మనకి కన్వర్ట్ చేసే కెపాసిటీ వచ్చేసి FET యాంప్లిఫైర్స్కి ఉంటుంది. FET యాంప్లిఫైర్స్ కానీ లేదంటే పవర్ యాంప్లిఫైర్స్లో మనము కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ ఎక్కడైతే యూస్ చేస్తామో అలాంటి పవర్ యాంప్లిఫైర్స్కి ఉంటుంది. కామన్ కలెక్టర్ అంటే మీకు తెలుసు, ఇన్పుట్ సైడ్ రివర్స్ బయాస్ ఉంటుంది. ఇన్పుట్ సైడ్ ఎప్పుడైతే రివర్స్ బయాస్ అయ్యిందో ఆటోమేటిక్గా హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది. సో అంటే ఏంటి, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్లో ఇన్పుట్ సైడ్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది, అవుట్పుట్ సైడ్ కలెక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి లో అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉంటుంది. అంటే మీకు ఆ సర్క్యూట్ని మధ్యలో పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న హై ఇన్పుట్ ఇంపిడెన్స్ని తీసేసుకొని ఇట్ ఆటోమేటికల్లీ కన్వర్ట్స్ ఇంటూ లో అవుట్పుట్ ఇంపిడెన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ లౌడ్ స్పీకర్ని కనెక్ట్ చేయొచ్చు. సో అందుకనే లౌడ్ స్పీకర్కి ఆడియో యాంప్లిఫైర్స్కి మధ్యలో మీరు పవర్ యాంప్లిఫైర్స్ పెడతారు. అర్థమైందా చెప్పింది. సో లౌడ్ స్పీకర్స్కి ఆడియో యాంప్లిఫైర్స్కి మధ్యలో ఎప్పుడు మీరు పవర్ యాంప్లిఫైర్స్ పెడతారు. పవర్ యాంప్లిఫైర్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం.
అలాంటి డివైజెస్ ఎలా పెట్టుకోవాలి అంటే మనము కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ యూస్ చేసినాయి కానీ అదర్వైజ్ ఫెట్స్ యూజ్ చేస్తున్న యాంప్లిఫైర్ సర్క్యూట్స్ కానీ ప్లేస్ చేసుకోవాలి మీరు. ఫెట్స్ ఏంటి, ఫెట్కి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎప్పుడు కూడా హైగా ఉంటుంది, అవుట్పుట్ ఇంపిడెన్స్ వచ్చేసి లోగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఒక సర్క్యూట్ని ఇక్కడ ఇన్పుట్లోకి తీసుకుంటున్నామో అంటే ఇక్కడ ఇంపిడెన్స్ లెవెల్ హైగా ఉన్నా సరే ఆటోమేటిక్గా ఫెట్కి మనం కనెక్ట్ చేసినప్పుడు అవుట్పుట్ ఇంపిడెన్స్ లోగా ఉంటుంది కాబట్టి ఇట్ పర్ఫెక్ట్లీ యూజ్డ్ ఫర్ ఇంపిడెన్స్ మ్యాచింగ్. సో దానివల్ల మనకి ఫెట్ యూజ్ చేయడం వల్ల గెయిన్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది కంపేర్ టు ట్రాన్సిస్టర్. సో టోటల్గా ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ సెక్షన్స్లో మీకు ఇన్పుట్ సైడ్ వచ్చేసి ఒక కప్లింగ్ కెపాసిటర్ ఉంటుంది. ఈ కప్లింగ్ కెపాసిటర్ ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఇక్కడ రిసీవింగ్ యాంటీనా దగ్గర నుంచి ట్రాన్సిస్టర్కి బేస్కి మధ్యలో కప్లింగ్ కెపాసిటర్ పెడతారు. కప్లింగ్ కెపాసిటర్ పర్పస్ ఏంటి మీకు తెలుసు ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కెపాసిటర్? కెపాసిటర్ ఏ ఫ్రీక్వెన్సీస్ని బ్లాక్ చేస్తుంది, ఏ ఫ్రీక్వెన్సీస్ని అలో చేస్తుంది? According to 1 by j omega c. What is XL reactance of the inductor? XL equal to j omega L. XL equal to j omega L. That is frequency increase అయిందంటే ఆటోమేటిక్గా రియాక్టెన్స్ ఆఫ్ ద ఇండక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ కెపాసిటర్లో ఏం జరుగుతుంది, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిందంటే రియాక్టెన్స్ తగ్గుతుంది. XC ఈక్వల్ టు 1/2 pi FC. XC ఈక్వల్ టు 1/2 pi FC. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిందనుకోండి రియాక్టెన్స్ తగ్గుద్ది. రియాక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ అపోజిషన్ పారామీటర్. అంటే ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఏసీస్కి అయితే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజింగ్ ఉంటుంది ఏసీ కాంపోనెంట్స్కి అయితే, కానీ డీసీకి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. సో అందుకని ఏసీ ఫ్రీక్వెన్సీస్ని కెపాసిటరు రియాక్టెన్స్ పారామీటర్ తక్కువగా ఉంటుంది కాబట్టి రియాక్టెన్స్ పారామీటర్ ఈజ్ నథింగ్ బట్ లైక్ రెసిస్టెన్స్, అపోజిషన్ పారామీటర్. సో మనకి ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీస్ ఎక్కువగా ఉన్నాయో ఆ ఫ్రీక్వెన్సీస్ని కెపాసిటర్ ఎలో చేస్తుంది. సో దేర్ఫోర్ కప్లింగ్ కెపాసిటర్ ఆర్ ఇట్ ఈజ్ ఎ బ్లాకింగ్ కెపాసిటర్స్ కానీ కప్లింగ్ కెపాసిటర్స్ కానీ ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్పుట్లో పెట్టడానికి ఏసీ కాంపోనెంట్స్ని మనకు పాస్ చేసి ఎనీ డీసీ కాంపోనెంట్స్ ఉంటే వాటిని బ్లాక్ చేయడం కోసం మనం ప్లేస్ చేస్తాం. ఇలాగ మన రిసీవర్ దగ్గరికి యాంటీనా దగ్గరకు వచ్చిన అన్ని సిగ్నల్స్ని కూడా మనకి ఈ యాంప్లిఫైర్ బేస్కి కనెక్ట్ చేస్తుంది. త్రూ కప్లింగ్ కెపాసిటర్ నుంచి పాస్ అయ్యి ఇక్కడికి మనకు వస్తాయి. ఇక్కడ మనం ట్యూనర్ పెట్టలేదు. ఈ R1 R2 పర్పస్ తెలుసు కదా మీకు. ఇక్కడ మీరు చూస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్స్ మీరు యాంప్లిఫైర్ స్టేజెస్లో చదివారు, యాంప్లిఫైర్ సర్క్యూట్స్లో ఈడీసీలో చదువుతారు. సో అవన్నీ కూడా ఎందుకు పెడుతున్నాము, ఈ R1 R2 పర్పస్ ఏంటి, RE పర్పస్ ఏంటి, CE పర్పస్ ఏంటి ఒకసారి స్టడీ చేయండి మీరు. సో R1 R2 వచ్చేసి బయాసింగ్ కోసం పెడతాం మనం. ఇక్కడ మనం ఈ చేంజ్ చేసే ఈ పెట్టే వాల్యూస్ని బట్టి ఈ ట్రాన్సిస్టర్ బయాసింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని మనము పొటెన్షియల్ డివైడర్ బయాసింగ్ అని అంటాం. బయాసింగ్లో మళ్ళీ మీకు అగైన్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, సెల్ఫ్ బయాస్, ఫిక్స్డ్ బయాస్, పొటెన్షియల్ డివైడర్ బయాస్, లైక్ దట్. సో ఇలా R1 R2 ప్యారలల్ కాంబినేషన్ ఇలా ప్లేస్ చేయటాన్ని మనము పొటెన్షియల్ డివైడర్ బయాసింగ్ అని అంటాం, ఆర్ వోల్టేజ్ డివైడర్ బయాసింగ్ అని అంటాం. సో అండ్ ఇక్కడ మనకి ఈ బయాసింగ్ అంటే తెలుసు కదా మీకు, ట్రాన్సిస్టర్ ఎప్పుడు ఇన్పుట్లో ఎమిటర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ అయితేనే మనకి అది పర్ఫెక్ట్ యాంప్లిఫైర్గా యూజ్ అవుతుంది. సో అందుకని ఏదైతే ఇక్కడ డ్రాప్ ఉందో ఆ డ్రాప్ ద్వారా అక్కడ వచ్చే వోల్టేజ్ డ్రాప్ వలన ఈ ఎమిటర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ అవుతా ఉంటుంది. సో అందుకని ఇక్కడ మనం R1 R2 కాంబినేషన్ యూజ్ చేస్తాము. ప్లస్ మనం ఇక్కడ యూజ్ చేసే వాల్యూస్ని బట్టి అది ఏ యాంప్లిఫైర్గా యాక్ట్ అవుతుందో డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మనం ఇది క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్ కింద యూజ్ అయ్యేటట్టు పెట్టామనుకోండి. సో క్లాస్ ఏ కింద వర్క్ అవ్వాలి అంటే R1 R2 ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనము చూసుకొని దాన్ని బట్టి ఈ వాల్యూస్ని మనం ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ మనం సపరేటర్ డైన్లో యూజ్ చేసేది ఈ RF యాంప్లిఫైర్ వచ్చేసి క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్ కింద యూజ్ అయ్యేటట్టు పెట్టుకుంటారు. అంటే R1 R2 వాల్యూస్ కెన్ బి ప్లేస్డ్ అకార్డింగ్ టు దట్ పవర్ యాంప్లిఫైర్, క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్గా యాక్ట్ అవ్వడానికి R1 R2 వాల్యూస్ ఎలా పెడితే అది క్లాస్ ఏగా యాక్ట్ అవుతుందో దాన్ని బట్టి ప్లేస్ చేస్తాం R1 R2. సో RE తెలుసు మీకు, ఎమిటర్ రెసిస్టరు
ఇది వచ్చేసి బైపాస్ రెసిస్టర్ అండ్ బైపాస్ కెపాసిటర్స్ అని అంటాము. ఇవన్నీ కూడా స్టెబిలైజేషన్ పర్పస్. ఇవన్నీ కూడా నేను ఇక్కడ చెప్పట్లేదు, ఇవన్నీ మీరు ఈడీసీలో చదువుకొని ఉన్నారు. ఈ పర్పస్ ఏంటి, సిఈ పర్పస్ ఏంటి అని. సో పోతే మీరు ఇక్కడ కలెక్టర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుంది మనకి ట్యూన్డ్ సర్క్యూట్. ఎక్కడ ప్లేస్ చేస్తారు? ట్యూన్డ్ సర్క్యూట్. ట్యూన్డ్ సర్క్యూట్ అంటే చెప్తున్నాను నేను, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్. సో కలెక్టర్ దగ్గర ట్యూన్డ్ సర్క్యూట్ యూస్ చేస్తాము. ఇక్కడ చూడండి, కెపాసిటర్ వచ్చేసి వేరియబుల్ కెపాసిటర్ ప్లేస్ చేస్తాము. అంటే మనం బయట ఎక్స్టర్నల్గా ఒక నాబ్ కనెక్ట్ చేసి మనం మూవ్ చేస్తూ ఉంటే ఈ కెపాసిటర్ వాల్యూ అనేది మనకి ఇంటర్నల్గా వేరీ అవుతూ ఉంటుంది. ఆ వేరీ అయిన దాన్ని బట్టి మనకి ఈ ట్యూన్డ్ సర్క్యూట్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిందో అప్పుడు మనకి ఇక్కడ ఇన్కమింగ్ సిగ్నల్ని అది సెలెక్ట్ చేసుకునే ప్రాపర్టీ, ఏ ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేయాలి, ఏ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకోవాలి అనేది మనకి డిసైడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ఎఫ్ యాంప్లిఫైయర్. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏనమ్మా, కాకపోతే మనం ట్రాన్సిస్టర్ ప్లేస్లో ఫెట్ని యూజ్ చేసాము. ఆల్రెడీ అడ్వాంటేజెస్ చెప్పాను, ఎందుకు మనం ఫెట్ని యూజ్ చేస్తాము, ఏంటి దాని అడ్వాంటేజెస్. సో దిస్ ఈజ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఫర్ ఆర్ఎఫ్ యాంప్లిఫైయర్. సో టోటల్గా ఆర్ఎఫ్ యాంప్లిఫైయర్కి ఉండాల్సిన మనకి యూస్ చేసే ఆర్ఎఫ్ యాంప్లిఫైయర్కి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనేది తీసుకుంటే, ఇట్ ప్రొవైడ్స్ గ్రేటర్ గెయిన్. యాంప్లిఫైర్ అంటే ఆటోమేటిక్గా మీకు తెలుసు, మన యాంప్లిఫైర్స్ యూస్ చేసినప్పుడు గెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్ మస్ట్ హ్యావ్ బెటర్ సెన్సిటివిటీ. బెటర్ సెన్సిటివిటీ అంటే ఇందా చెప్పాను. సో అది పర్ఫెక్ట్ వీక్ సిగ్నల్ కూడా అది సెన్స్ చేసే కెపాసిటీ దానికి ఉండాలి. అంటే గెయిన్ మనకి ఇక్కడ పెంచుతున్నాము అంటే ఏంటి, బెటర్ సెన్సిటివిటీ దానికి ఉంటున్నట్టే లెక్క. వీక్ సిగ్నల్స్ని తీసుకొని అది రైజ్ చేస్తుంది గెయిన్ని. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి అడ్వాంటేజెస్లో ఇట్ ఇంప్రూవ్స్ ఇమేజ్ ఫ్రీక్వెన్సీ రిజెక్షన్. ఇమేజ్ ఫ్రీక్వెన్సీ రిజెక్షన్ మనం ఎలా ఎలిమినేట్ చేస్తుంది అది, విత్ ద హెల్ప్ ఆఫ్ ట్యూనింగ్. మనం కలెక్టర్ దగ్గర కనెక్ట్ చేసిన ట్యూన్డ్ సర్క్యూట్ని బట్టి అది ఇమేజ్ ఫ్రీక్వెన్సీని కూడా రిజెక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అలానే గెయిన్ ఇంక్రీజ్ అవుతుందంటే ఆటోమేటిక్గా సిగ్నల్ టు నాయిస్ రేషియో రైజ్ అవుతుందండి. సిగ్నల్ టు నాయిస్ రేషియో రైజ్ అవుతుంది. సో సిగ్నల్ టు నాయిస్ రేషియో రైజ్ అయింది అంటే అర్థం ఏంటమ్మా, నాయిస్ లెవెల్ని తగ్గిస్తున్నారు అని. ఎప్పుడు ఆ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎక్కువగా ఉంటుంది, సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్నప్పుడు. సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండి నాయిస్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో ప్రాపర్గా ఉంది అని చెప్తాము. అలా కాకుండా నాయిస్ ఎక్కువగా ఉండి సిగ్నల్ తక్కువగా ఉందనుకోండి, ఆ రేషియో ఎలా అవుతుంది, తగ్గిపోతుంది. సో ఎప్పుడు కూడా మనము సిగ్నల్స్ కమ్యూనికేషన్లో సిగ్నల్ టు నాయిస్ రేషియో బెటర్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అని చెప్తాం. దట్ ఈజ్ అడ్వాంటేజ్. అదొక అడ్వాంటేజ్ కింద చెప్తారు సిగ్నల్ టు నాయిస్ రేషియో. అదే సిగ్నల్ టు నాయిస్ రేషియో తక్కువ ఉందనుకోండి, అది డ్రాబ్యాక్ అవుతుంది. సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎప్పుడు అవుతుంది, తక్కువ అవుతుందమ్మా, డినామినేటర్ పారామీటర్ ఎక్కువైనప్పుడు. డినామినేటర్లో ఏముంది మీకు, ఇక్కడ నాయిస్ ఉంది. సో నాయిస్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫంక్షన్ అంతా కూడా తగ్గిపోతుంది. సో దట్ ఈస్ డ్రాబ్యాక్. అడ్వాంటేజ్ కింద ఎప్పుడు అవుతుంది, సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండి నాయిస్ తక్కువ ఉన్నప్పుడు, అది అడ్వాంటేజ్ అవుతుంది. సో టోటల్గా ఆర్ఎఫ్ యాంప్లిఫైర్స్కి బెటర్ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఇంప్రూవ్స్ రిజెక్షన్ ఆఫ్ అడ్జసెంట్ అన్వాంటెడ్ సిగ్నల్స్. అన్వాంటెడ్ సిగ్నల్స్ని పర్ఫెక్ట్గా రిజెక్ట్ చేసి మనకు కావాల్సిన సిగ్నల్స్ని సెలెక్ట్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది, ఎందుకంటే ట్యూనింగ్ సర్క్యూట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి. సో ఆల్ దీస్ ఆర్ బికమ్స్ అడ్వాంటేజెస్ ఫర్ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్. నెక్స్ట్ క్లాస్ ఉందమ్మా మీకు. ఏంటి మురళి, నెక్స్ట్ క్లాస్ ఉందా? నో, ఓకే. ఏంటి కంటిన్యూ చేయనా? నెక్స్ట్ మిక్సర్ స్టేజెస్ కూడా చెప్తే సెకండ్ స్టేజ్ అయిపోద్ది. రేపు ఐఎఫ్ చెప్తాను, అయిపోద్ది మ్యాక్సిమం యూనిట్. ఎఫ్ఎం రిసీవర్స్ ఒకటి ఉంటుంది ఇంకా. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ క్లాస్ మిక్సర్ స్టేజెస్ అండ్ ఐఎఫ్ యాంప్లిఫైర్ స్టేజ్. ఒక 2 క్లాసెస్లో అయిపోద్దాము, యూనిట్ క్లోజ్ చేసేద్దాము. సో మీరు ఇంకా సిలబస్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఫాస్ట్గా అయిపోతుంది. సో మీరు ఫాలో అవ్వడమే ఉంటుంది.